హాయ్ అండి. ఫుల్ సెట్స్ అడుగుతున్నారు డ్రెస్సులు, అందుకని నేను ఆర్డర్ పెట్టాను. ఆగస్ట్ మీద హోప్స్తో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను. 2 పార్సిల్స్ ఆర్డర్ పెట్టాను. ఈరోజు ఒక్కటి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. గుడ్ క్వాలిటీ అండ్ సేమ్ టైం లో కాస్ట్ తీసుకురావాలి. అలాగే గుడ్ లుకింగ్ ఉండాలి. అలాగే గుడ్ రెస్పాండింగ్ కూడా ఉండాలి. సేమ్ టైం మెయిన్ మార్కెటింగ్ ఉండాలి. అందుకే ఇది తెప్పాలన్నమాట. ఇంకా పబ్లిసిటీ కోసం ఇన్వెస్ట్ చేసే అంత లేదు, అందుకని మార్కెటింగ్ కోసం అనమాట ఈ తిప్పలు. నెగిటివ్ స్ప్రెడ్ అయినంత అంతా పాజిటివ్ స్ప్రెడ్ అవ్వదు. సో నా కస్టమర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలని, మీరు ఫాలో అవ్వాలని, లైక్ చేయాలని, ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే కామెంట్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే చిన్న చిన్న పార్సిల్స్ అని చెప్పి మీరు లైట్ తీసుకోకండి. ఈరోజు చిన్న పార్సిల్ అవ్వచ్చు, రేపు ఇంకా చాలా బిగ్ అవ్వచ్చు. అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, కళలు కనండి అని. అలాగే నేను మాత్రం రోజు కంటున్నాను, పెద్ద పెద్ద కళలు కంటున్నాను. ఇది డాల్ఫిన్ ఎవర్ గ్రీన్ అనమాట. మా షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇవి ఇచ్చాను. నాకైతే చాలా వెళ్తున్నాయి. యాంకిల్ లెంత్ డాల్ఫిన్. ఇవి వాడిన వాళ్ళకే క్వాలిటీ తెలుస్తుంది. ఇవి యాంకిల్ లెంత్ తీసుకొచ్చాను. కలర్స్ యాంకిల్ లెంత్లో అస్సలు ఎన్ని కలర్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయన్నమాట. మనం లెగ్గింగ్ అన్ని రేర్ కలర్స్ ఉంటాయి. లెగ్గింగ్ తీసుకుని టాప్ సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్ చెప్తా ఉంటాను కదా. టాప్స్లోకి వస్తే నేను క్యాట్లాగ్ పిక్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సెట్స్ వస్తున్నాయి కదా, ఇలా ఫుల్ సెట్స్, ప్యాంట్ అండ్ చున్నీ అన్ని సెట్స్ వస్తున్నాయి. అప్పుడు సెట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఈ సెట్స్ వస్తున్నాయి. ఈ సెట్స్ ఒకటి తీసుకున్నాను. అయితే నాకు ఏమైందంటే సేమ్ అన్నీ ఒకేలాగా వచ్చినాయి అనమాట. 3 కలర్స్ ఈచ్ వన్ 3 కలర్స్ వేసేసారు. సరే ఇంకా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అన్ని కలర్స్ 4 ఉన్నాయి, 3-4 ఉన్నాయి అనమాట. బ్లూ, రెడ్, గ్రీన్ ఇలా ఉన్నాయి సెట్స్. వచ్చేసి నెక్స్ట్ ఆలియా కట్ మోడల్లో అంబ్రిల్లా టైప్. ఈ పిక్లోకి వస్తే నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, మీకు క్లియర్గా లేదు. అది కవర్లోంచి కూడా తీయకపోతే రీసౌండ్ వస్తుంది. సో నేను కవర్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాను. టాప్ మోడల్ వచ్చేసి ఇలా. ఇది వచ్చి రేయాను, ఇది ప్యాంటు, ఇది దుపట్టా. అలాగే ఇది అంబ్రిల్లా కట్ అన్నాను కదా, అంబ్రిల్లా టైప్లో ఆలియా కట్ ఇలా వస్తుంది. ఇది గ్రీన్. ఇది ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్. నేను కాస్ట్తో సహా గ్రూప్లో మెన్షన్ చేస్తాను. అలాగే కట్ టాప్స్ ఇవైతే ఇంకా చాలా ఉన్నాయి, 20 ఉన్నాయి కట్స్. XL, XXL ప్రింటెస్ తేడా, ప్రింట్లు తేడా అనమాట. ప్రింట్లు తేడా, కట్స్ చాలా ఉన్నాయి. ఈ కట్ టాప్స్ అన్నీ 400. ఎక్సలెంట్ క్వాలిటీ షాప్లో పెట్టుకుని క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే బాగోదు కదా. ఇది సెకండ్ పార్సిల్. ఇది వేరే దగ్గర పెట్టాను, అంటే అక్కడ మోడల్స్ కూడా చూడాలి కదా అని చెప్పి వేరే పెట్టాను. ఇది కవర్ కట్ చేస్తున్నా, కవర్ ఓపెన్ చేస్తున్నా రీసౌండ్ వస్తుంది. అలాగే ఫ్యాన్ వేసినా సరే రీసౌండ్ వస్తుంది. అందుకని ఆఫ్ చేసి సైలెంట్గా చేయాలి, లేదంటే నా వాయిస్ వినిపించదు. అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే కవర్స్ రీసౌండ్ వస్తుంది కాబట్టి. కస్టమర్స్ కోసం అయితే ఓపెన్ చేస్తానో లేదో తెలియదు, కానీ వీడియో కోసం మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఇది నా మార్కెట్ ప్లేస్ కాబట్టి. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనిపిస్తే మాత్రం కామెంట్ పెట్టండి, ఎందుకంటే మార్కెటింగ్ కోసం నా తిప్పాలన్నమాట. ఇది ప్లెయిన్ ఎవర్ గ్రీను. ప్లెయిన్లో కలర్స్ ఉన్నాయి. ఇవి కవర్స్ ముట్టుకుంటే రీసౌండ్ వస్తుంది. కలర్స్ నేను అప్లోడ్ చేస్తాను గ్రూప్లో కానీ, స్టేటస్లో కానీ, లేదా మీకు ఫార్వర్డ్ చేయమన్నా చేస్తాను. ప్లెయిన్ మాత్రం ఎవర్ గ్రీన్ అనేది మీరు మాత్రం తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటారో, ప్లెయిన్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్. అలాగే నేను ప్లెయిన్ క్లాత్స్, ప్యూర్ కాటన్ బిట్స్ కూడా తెచ్చాను మొన్న కలంకారీ పెడమ వెళ్ళినప్పుడు. ప్లెయిన్ కలర్స్. కాస్ట్ అనేది 700. సెట్ వచ్చేసి ఫుల్ సెట్ 700. ఇంకా టాప్స్ ఇవన్నీ బిలోనే 700 బిలోనే, 4, 5, 6, 7 బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి టాప్ వచ్చి ఇది రెఫరెన్స్ పిక్. ఇది వచ్చేసి ఇందులో కూడా 4-6 కలర్స్ ఉన్నాయి. ఇది సర్కిల్, రౌండ్ సర్కిల్, చిన్ని సర్కిల్స్ ఇవి. క్లాత్ వచ్చేసి స్మూత్ రేయాను.
బిల్లు చూసే టైం లేదు, చీకటి పడుతుంది, వీడియో ఆన్ చేసేయాలి. ఈరోజే 2 పార్సల్స్ వచ్చినాయి, అందుకని కాస్ట్ నేను చూడలేదు. ఇంకా ఇంకొకటి వచ్చి వీటిలో 4 కలర్స్ ఉన్నాయి, 6 కలర్స్ మాత్రం ఉంటున్నాయి. ఇది కూడా అంబ్రిల్లా టైప్ అనమాట. ఇది ఎల్ సైజు. ఈ డిజైన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇందులో కూడా 6 కలర్స్ ఉన్నాయి, అంబ్రిల్లా టైప్. ఇది కూడా ప్లెయిన్ ఎవర్ గ్రీన్. ఇది కాలర్ నెక్, వెనకాల జిప్ వచ్చింది, ఇద్దరు సెల్ఫ్ బటన్స్ వచ్చినాయి. నెక్స్ట్ 3/4 హ్యాండ్స్, అంబ్రిల్లా టైప్. సైజు, కలరు, క్లాత్ అన్నీ నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ రెఫరెన్స్ పిక్. ఇది సెట్ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇది పింక్, స్మూత్ కాటన్. ఇది కాటన్, ప్యూర్ కాటన్. షెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ వర్క్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దుపట్టా, ప్యాంట్, సేమ్ ప్యాంట్ సెట్. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి, ఇది కూడా ప్యాంట్ డిజైన్ వచ్చింది. చున్నీ షిఫాన్ దుపట్టా, సాఫ్ట్ షిఫాన్ దుపట్టా. నెక్స్ట్ టాప్, రౌండ్ నెక్. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇదే మోడల్. ఈ డిజైన్లు అనేది ఈ వీడియోలో అంత క్లియర్గా కనిపించదు, అన్ని సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సెట్స్ అనమాట. వీటిల్లోనే 4 కలర్స్, 6 కలర్స్ అలా కలర్ వైజ్ వస్తుంది. ఎందుకంటే నాకు సింగిల్ పీస్ ఇవ్వరు కాబట్టి సెట్ వైజ్ తీసుకోవాలి. 4 or 6 కలర్స్ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు సెట్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒకటే చున్నీ, లెగ్గింగ్ ఇవన్నీ సెట్ చేసుకోలేక సెట్స్ అడుగుతున్నారు కాబట్టి సెట్స్లోనే తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చి ఫస్ట్ పార్సిల్లో 2 మోడల్స్, ఇప్పుడు ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి సెట్ వైజ్. ఈసారి మొత్తం సెట్ వైజ్. ఈసారి నేను సైజెస్ మెన్షన్ చేయలేదు, కాస్ట్ మెన్షన్ చేయలేదు, బిజీ అయిపోయింది. ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో ఇంకా క్లియర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఫిక్స్డ్ రేట్ అనేసరికి పొగరు కనిపిస్తుంది. కాదు, వర్క్స్ ఇంకా చేసుకోవాలి, నేనే సెల్ఫ్ వీడియో చేసుకోవాలి, నేనే కుట్టుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఇప్పుడు అలా చెప్పి అన్నీ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళు నచ్చక ఇవన్నీ వద్దు అని చెప్పి నేను నాకు కూడా రాదు. ఎలా ఒక కస్టమర్కి ఎలా పెట్టాలి, ఇంకో కస్టమర్, ఇవన్నీ లేకుండా నేనేదో స్మాల్ మార్జిన్ వేసుకున్నాను, ఆ రేట్లో నేను అలా చేసుకుంటున్నాను. నాకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినాక డబుల్, ట్రిపుల్ అలా వేసుకొని కస్టమర్కి తగ్గట్టు ఒక్కో రేట్ ఇచ్చేయడం, ఇంకా ఆ గ్యాంబ్లింగ్స్ చాలా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకున్న తర్వాత అలాగే పెడతాను. ఇప్పుడు మాత్రం షాపింగ్ మాల్ మాదిరి ఫాలో అయిపోండి. రేట్ అంటే రేటు ఫిక్స్డ్ రేట్. నేను వేసింది చాలా స్మాల్ మార్జిన్, నేను తెచ్చింది కూడా చాలా హోల్సేల్, చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చుకున్నాను.